హాయ్ హలో నమస్తే మన తెలుగింటి గుమగుమలకి స్వాగతం. ఈరోజు నేను మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్న బగారా రైస్ ఎలా తయారు చేయాలో మీకు నేర్పిస్తాను రండి. ఈ బగారా రైస్ కోసము నేను ఈ గ్లాస్తో 1.5 గ్లాసు బాసుమతి రైస్ తీసుకొని ముందుగానే కలిపి పెట్టుకున్నాను. మంచిగా కడుక్కొని 1 గంట ముందే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. బాండిలో కాస్త ఆయిల్ పోసుకొని వేడి చేయండి. దీంట్లోకి ఒక 4-5 యాలకులు, ఒక 4 లవంగాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా దాల్చిన చెక్క, కొద్దిగా షాజీరా, ఇవన్నీ వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేపుకోవాలి. దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఉప్పు వేసి దీంట్లోనే మనం కొద్దిగా ఇప్పుడే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసి మంచిగా కలిపి పెట్టుకుంటే ఇది పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది. ఉల్లిపాయలు కూడా కొంచెంగా మగ్గినాయి, మరీ ఎక్కువగా ఇవేమీ వేగక్కర్లేదు. ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ తీసుకోవాలి. నేను ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి 1కి 1.5 నీళ్ళు తీసుకోవాలి. ఇప్పుడే మీరు దీనికి ఉప్పు సరిపోయిందో లేదో కొంచెం టేస్ట్ చేసి చూసుకోండి. ఉప్పు సరిపోతే పర్వాలేదు, సరిపోకపోతే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. ఈ వాటర్లోకే మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని తీసుకోవాలి. ఇలా బాస్మతి రైస్ వేసిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఈ ధనియాల పౌడర్ వల్ల మనకి బగారా రైస్కి మంచి కలర్ వచ్చి చూడడానికి చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా మంచిగా వస్తుంది. ఇవన్నీ వేసి ఒకసారి కలిపి
మూత పెట్టి ఉడికించినామంటే 10 నిమిషాల్లో మన రైస్ ఉడికిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మన బియ్యం నానే ఉంది కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. ఒక 5 నిమిషాలు అయ్యింది. మన రైస్ ఎంతవరకు ఉడికిందో చూద్దాం. ఆల్మోస్ట్ ఉడికిపోవచ్చింది. ఇంకొక 2 నిమిషాలు ఉడకపోతుంది. ఈ టైంలోనే మనము ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసి ఇంకొక నిమిషం ఉంచినామంటే మన రైస్ రెడీ అయిపోతుంది. ఈ నెయ్యి వేసి 1 నిమిషం తర్వాత మన రైస్ని చూద్దాము. చూడండి, మొత్తం అన్నం అంతా ఉడికిపోయి పొడి పొడిగా ఆడుతున్నది. దీంతో మన రైస్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే. దీంట్లో మనం లాస్ట్ చివరగా కొద్దిగా నిమ్మకాయ రసం వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. వేసి దీని మీద మూత పెట్టేసి స్టవ్ బంద్ చేసి ఒక 2 నిమిషాలు అయిన తర్వాత మనం సర్వ్ చేసుకోవాలి. ఈ వేడికే మొత్తం అన్నం అంతా ఇంకా కంప్లీట్గా ఉడికిపోతుంది. కొంచెం లైట్గా వాటర్ ఉన్నట్టు మీరు చూసారు కదా, అది కూడా కంప్లీట్ అయిపోతుంది. ఒక 2 నిమిషాలు ఈ వేడి మీద ఎట్లా ఉంచితే ఈ అన్నం మొత్తం అయిపోతుంది. అప్పుడు మీరు దీన్ని సర్వ్ చేసుకొని తీసుకోవచ్చు. ఒక 2 నిమిషాలకి చూడండి, మన బగారా రైస్ మొత్తం రెడీ అయిపోయింది. దీన్ని మనం ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఈ బగారా రైస్ని మనం చికెన్తో కానీ మటన్ కానీ తినచ్చు. నాన్ వెజ్ తినని వాళ్ళు వంకాయ మసాలా పప్పుతో కూడా తినచ్చు. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది.